చపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మరోసారి డామినేషన్ మోడ్ ఆన్లోకి వెళ్ళిపోయింది. సిఎస్కే టీం 210 పరుగుల భారీ టార్గెట్ పెట్టినప్పటికీ పంజాబ్ టీం దాన్ని లిటరల్లీ పీస్ ఆఫ్ కేక్లా చేసి పడేసింది. ఇంకొన్ని బంతులు మిగిలుండగానే మ్యాచ్ను గేమ్ ఓవర్ చేసేశారు. దీంతో సిఎస్కే టీం చపాక్లో తమ ఆధిపత్యాన్ని ఆల్మోస్ట్ కోల్పోయినట్టే కనిపిస్తోంది భయ్యా. వరుసగా 6వ మ్యాచ్ ఓటమి. అండ్ అగెయిన్స్ట్ పంజాబ్ కింగ్స్ చూస్తే ఇది కంప్లీట్ వన్ సైడెడ్ హిస్టరీలా మారిపోయింది. ముఖ్యంగా 200+ స్కోర్ చేసినప్పుడు సిఎస్కే వరుసగా 5వ ఓడిపోవడం అంటే లిటరల్లీ అన్బిలీవబుల్ స్టాట్. మొత్తం 6 సార్లు 200 స్కోర్ చేసినా ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది కూడా వే బ్యాక్ ఇన్ 2008. అప్పట్నుంచి ఎవ్రీ సింగిల్ టైం 200 కొట్టినా రిజల్ట్ సేమ్. సిఎస్కే లాస్ ద మ్యాచ్. సో క్లియర్లీ చెప్పాలి అంటే పంజాబ్ కింగ్స్ హ్యావ్ డీకోడెడ్ సిఎస్కే కంప్లీట్లీ. ముఖ్యంగా 200+ టార్గెట్స్ చేస్ చేయడంలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇది వాళ్ల 9వ సక్సెస్ఫుల్ 200+ చేజ్. దాట్స్ ఇన్సేన్. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చూస్తే ప్యూర్ టీమ్ ఎఫర్ట్ మాస్టర్ క్లాస్. ఎవరూ పెద్దగా 70-80 రన్స్ కొట్టలేదు, బట్ ఎవ్రీ బ్యాట్స్మెన్ కంట్రిబ్యూటెడ్. హైయెస్ట్ స్కోర్ జస్ట్ 50 మాత్రమే అయినా టాప్ 4 అందరూ 35+ కొట్టడం అంటే దాట్స్ కాల్డ్ పర్ఫెక్ట్ చేజ్ బ్లూ ప్రింట్. సిఎస్కే విషయానికొస్తే బ్యాటింగ్ వైజ్ దేవర్ డీసెంట్ ఇనఫ్. 209 అనేది ఏమాత్రం స్మాల్ స్కోర్ కాదు, బట్ ద రియల్ ప్రాబ్లం బౌలింగ్ కొలాప్స్. డ్యూ ఫ్యాక్టర్ లేకపోయినా బౌలర్స్ కంప్లీట్లీ స్ట్రగుల్ అయ్యారు. టాస్ విషయానికొస్తే పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది, బట్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇది ఏమాత్రం టాస్ అడ్వాంటేజ్ గేమ్ కాదు. ఎందుకంటే డ్యూ అసలు రోల్ ప్లే చేయలేదు. సో సిఎస్కేకి ఎక్స్క్యూజెస్ కూడా లేవు హియర్. సిఎస్కే బ్యాటింగ్లో స్టార్టింగ్లో ఎర్లీ సెట్ బ్యాక్ వచ్చినా ఆయుష్ మైత్రే మరియు గైక్వాడ్ కలిసి సాలిడ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ముఖ్యంగా ఆయుష్ మైత్రే వాట్ ఎన్ ఇన్నింగ్స్. 43 బాల్స్లో 73 రన్స్ అంటే ప్యూర్ కౌంటర్ అటాక్ మోడ్. గైక్వాడ్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, బట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. మిడిల్ ఓవర్స్లో పంజాబ్ బౌలర్స్ సడన్గా కంబ్యాక్ మోడ్లోకి వచ్చి 3 వికెట్స్ తీశారు. దాట్ ఫేజ్ వాజ్ గేమ్ చేంజింగ్ మూమెంట్. అక్కడ సిఎస్కే కొంచెం ప్రెషర్లోకి వెళ్ళింది. బట్ దెన్ ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. అతను వచ్చిన వెంటనే మ్యాచ్ టెంపోని కంప్లీట్లీ షిఫ్ట్ చేశాడు. 12 బాల్స్లో 32 రన్స్ అంటే ప్యూర్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్. అతని షాట్స్ ఎస్పెషల్లీ బిహైండ్ ద వికెట్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ స్టఫ్. డెత్ ఓవర్స్లో శివం దుబే ఫైనల్లీ స్టెప్డ్ అప్ అండ్ గేవ్ దట్ ఫినిషింగ్ టచ్. దీంతో స్కోర్ 200 దాటింది, విచ్ లుక్డ్ కాంపిటేటివ్ అట్ దట్ టైమ్. పంజాబ్ బౌలింగ్లో హైలైట్ ఎవరు అంటే క్లియర్లీ యుజ్వేంద్ర చహల్ మ్యాజిక్. అతను కంట్రోల్తో బౌలింగ్ చేసి రన్స్ రెస్ట్రిక్ట్ చేశాడు. అదే మ్యాచ్లో మేజర్ డిఫరెన్స్. చేజింగ్లో పంజాబ్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎక్స్ప్లోజివ్ షురువాత్. ప్రియాన్చార్య 11 బాల్స్లో 39 రన్స్ కొట్టడం అంటే స్ట్రైట్ అప్ మ్యాచ్ టర్నింగ్ క్యామియో. అక్కడ్నుంచి గేమ్ పూర్తిగా పంజాబ్ సైడ్కి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూల్గా స్మార్ట్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి నో పానిక్, నో రష్, జస్ట్ క్లినికల్ చేజ్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాట్ ఎ నాక్. అతను మొమెంటం ఒక్కసారి కూడా డ్రాప్ అవనివ్వలేదు. ప్యూర్ క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అండర్ ప్రెషర్. చివర్లో శశాంక్ సింగ్ మరియు స్టాయినిస్ వచ్చి మ్యాచ్ను చాలా సింపుల్గా ఫినిష్ ద జాబ్ చేశారు. సిఎస్కే బౌలింగ్ గురించి చెప్పాలి అంటే కంప్లీట్ డిజాస్టర్ షో. ఎవ్రీ బౌలర్ 9+ ఎకానమీతో పరుగులిచ్చాడు. ఒక్కరైనా స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అదే ఈ మ్యాచ్లో బిగ్గెస్ట్ రీజన్ ఆఫ్ డిఫీట్. పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు టాప్ గేర్లోకి వెళ్ళిపోయింది. 2 మ్యాచెస్ 2 విన్స్ 4 పాయింట్స్. మీన్వైల్ సిఎస్కే బాటంలోకి స్లిప్ అయింది. కంప్లీట్ వార్నింగ్ సైన్. సో గైజ్, మరి మీరేమనుకుంటున్నారు? సిఎస్కే కంబ్యాక్ చేయగలదా లేక ఇలానే పర్ఫామ్ చేస్తుందా? మీరేమి అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.